చేపల వేటకు ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు వెళ్లారు. ప్రతి ఒక్కరికి ఒక చేప పడింది. కానీ వాళ్ళ దగ్గర 3 చేపలు మాత్రమే ఉన్నాయి. అది ఎలానో మీకు తెలుసా? బాగా ఆలోచించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అయితే ఆన్సర్ ఏమిటంటే అక్కడ ఉన్నది ముగ్గురే. ఒక తాత, ఒక నాన్న, ఒక కొడుకు. వారిలో ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నట్టేగా. మీరు కనిపెట్టగలిగారా? కామెంట్ చేయండి. ఇక్కడ కనబడే ఫోటోలో ఒకటి తప్పుగా ఉంది. అదేంటో కనిపెట్టి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అక్కడ ఉన్న వాచ్లో 9వ రోమన్ లెటర్ తప్పుగా ఉంది. మీరు కనిపెట్టగలిగారో లేదో కామెంట్ చేయండి. మీ దగ్గర 2 టాబ్లెట్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ టాబ్లెట్ అయితే మరొకటి బ్లూ కలర్ టాబ్లెట్. అందులో మీరు ఒకటే టాబ్లెట్ వేసుకోవాలి. అయితే రెడ్ టాబ్లెట్ వేసుకుంటే మీరు మీ గతానికి వెళ్ళి మీకు నచ్చిన విధంగా మార్చుకోగలరు. అదే బ్లూ కలర్ టాబ్లెట్ వేసుకుంటే మీ ఫ్యూచర్ని ముందే చూడగలరు. అయితే ఈ రెండింటిలో ఏ టాబ్లెట్ వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ మీకు 3 క్లూస్ కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ 3 క్లూస్ని కలిపితే ఒక ఐస్ క్రీమ్ నేమ్ వస్తుంది. ఆ ఐస్ క్రీమ్ నేమ్ ఏమిటో కనిపెట్టి కామెంట్ చేయండి. టైమ్ అప్. ఫస్ట్ క్లూలో వ్యాన్ కనిపిస్తుంది. సెకండ్ క్లూలో ఐ ఉంది. థర్డ్ క్లూ లా అని. ఈ 3 క్లూస్ని కలిపితే వచ్చే ఐస్ క్రీమ్ నేమ్ వెనెలా. ఈ ఫోటోలో ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయో 10 సెకండ్లలో లెక్కపెట్టి చెప్పగలరా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ మొత్తం 11 అగ్గిపుల్లలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా లెక్క పెట్టారో లేదో కామెంట్ చేయండి. ఒక రాజుకు పెళ్ళం పిల్లలు ఎవరూ లేరు. అతని రాజ్యానికి వారసులు కావాలి అని ఆ రాజు అనుకుంటాడు. అందుకోసం అతని రాజ్యంలోని పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విత్తనం ఇస్తాడు. ఆ విత్తనంతో ఎవరైతే ఎత్తైన అందమైన మొక్కను పెంచుతారో వారికి ఈ రాజసింహాసనం దక్కుతుంది అని అంటాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వారందరినీ మొక్కలను తీసుకొని రమ్మని చెప్తే వారందరూ బాగా అందమైన పెద్ద మొక్కలను తెస్తారు. కానీ రాజు వారందరి మొక్కలను చూసి ఖాళీ కుండితో వచ్చిన ఒక అమ్మాయిని రాజ్యానికి వారసురాలిగా సెలెక్ట్ చేస్తాడు. రాజు అలా ఎందుకు చేశాడో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అయితే ఆన్సర్ ఏమిటంటే ఆ రాజు అందరికీ పనికిరాని విత్తనాలు ఇచ్చాడు. అవి మొలవవు. రాజు సెలెక్ట్ చేసిన అమ్మాయి మాత్రం మొక్క మొలవని ఖాళీ కుండి తెచ్చింది. ఆ అమ్మాయి నిజాయితీని చూసి రాజ్యానికి వారసురాలిని చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.